ఇండియా పాకిస్తాన్ యుద్ధం గత వారం రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండింగ్ ఇష్యూ. యుద్ధం ఇంకా ప్రారంభం కాలేదు, కానీ అదిగో ఇదిగో అంటూ సోషల్ మీడియా కోడెక్కుస్తోంది. బోర్డర్లో కూడా వాతావరణం వేడెక్కింది. ఎల్ఓసి వెంట నువ్వా నేనా అన్నట్లుగా సైనికులు మోహరిస్తున్నారు. మరి నిజంగానే యుద్ధం వస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? భారత్ అస్త్రశస్త్రాలను తట్టుకోగలదా? మన సైన్యాన్ని దెబ్బతీసేంత శక్తి దాయాదికుందా? ఒకడేమో కాశ్మీర్ మాదేనని కారు కూతలు కూస్తాడు, ఇంకొకడేమో సింధు నదిలో రక్తపుటేరులు పారిస్తానంటాడు, మరొకడేమో అణుబాంబులేసి భారత్ను లేపేస్తామంటాడు. మనకు తెలుసు, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకే ఎగిరెగిరి పడుతుంది. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి కూడా ఇదే. ఇన్ని బిల్డప్లు అవసరమా రాజా? నిజంగానే భారత్ యుద్ధానికి దిగితే పోరాడడం కాదు కదా, కనీసం నిలబడగలదా ఈ పాకిస్తాన్? ఒక్క రోజైనా మనతో యుద్ధం చేయగలదా? ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఏకంగా 26 మంది పర్యాటకులను మతం అడిగి మరీ పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపారు. టూరిస్టులను చంపిన టెర్రరిస్టుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ బలంగా ఆరోపిస్తోంది. ఆధారాలు కూడా చూపిస్తోంది. ఎవరికైనా కొంతవరకే సహనం ఉంటుంది. ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, కానీ పదే పదే రిపీట్ అయితే సహనం నశిస్తుంది. I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. ముంబై ఉగ్రదాడులు, యూరి అటాక్, ఆ తర్వాత పుల్వామా, ఇప్పుడు పహల్గాం. ఇలా ఎన్నిసార్లు చేస్తారు? భారత్ది శాంతిదారి, మనం చెలరేగిపోదామంటే కుదరదు. ఇప్పుడున్నది ఒక చెంప దెబ్బ కొడితే రెండో చెంప చూపించే భారత్ కాదు, 2 చెంపలు చెల్లుమని వాయించే భారత్. అందుకే ఈసారి కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. పాకిస్తాన్ కుక్క చావు చచ్చేలా చుక్కలు చూపిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి జరిగిన వెంటనే పాకిస్తాన్ దిమ్మ తిరిగేలా కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ వ్యవసాయంలో 80% సింధు, దాని ఉపనదుల మీదే ఆధారపడి ఉంది. అందుకే పాక్ ఆర్థిక మూలాలు అస్తిత్వాన్ని దెబ్బతీసేలా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. భారత్ నుంచి పాకిస్తాన్ కు ప్రవహించే నదుల్లో నీటిని ఆపేస్తే పాకిస్తాన్ ఎడారిలా మారుతుంది, మలమలా మాడిపోతుంది. వెంటనే ఇది జరగకపోవచ్చు, కొంచెం టైం పట్టొచ్చు, కానీ ఈసారి కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ కోలుకోకుండా పోతుంది. అటు దౌత్యపరంగాను పాకిస్తాన్ కు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇండియాలో ఉంటున్న పాక్ పౌరులను దేశం నుంచి గెంటేస్తోంది. వీసాలన్నీ రద్దు చేసింది. మన గగనతలం మీదుగా పాక్ విమానాలు వెళ్లకుండా నిషేధాజ్ఞలు విధించింది. ఇవే కాదు, రాబోయే రోజుల్లో మనోళ్లు కొట్టే దెబ్బకు పాకిస్తాన్ పేరే వినపడకుండా పోతుంది. ఇది ఖచ్చితంగా చేసి తీరతామని మోడీ టీం బలంగా చెబుతుంది. భారత్పై పోరాటం చేస్తాం, యుద్ధానికి ఎప్పుడైనా సిద్ధం అంటూ ప్రగల్భాలు పలుకుతుంది పాకిస్తాన్. కానీ ఆ మాటల వెనుక వాస్తవ పరిస్థితిని తెలుసుకుంటే మాత్రం అందరికీ నవ్వొస్తుంది. మింగం మెతుకోలేదు కానీ మీసాలకు సంపెంగ నూనె. ఈ సామెత తెలుసుగా. పాకిస్తాన్ పరిస్థితి కూడా ప్రస్తుతం ఇదే. దేశ పౌరులకు అన్నం పెట్టేంత దమ్ము లేదు కానీ మనపై యుద్ధం చేస్తుందట. యుద్ధ ట్యాంకుల్లో పెట్రోల్ పోసేందుకు డబ్బు లేవు కానీ ఇండియాను ఓడిస్తుందట.
చుట్టూ చిమ్మ చీకటి, బయటకెళ్లే దారి లేదు. ఎంత అరిచి గీ పెట్టినా ఎవరికీ వినపడదు. అలాంటి సొరంగంలో చిక్కుకుంటే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంది పాకిస్తాన్ పరిస్థితి. IMF వద్ద అప్పుల కోసం తిరుగుతోంది. ప్లీజ్ సాయం చేయమని అడుక్కుంటోంది. భిక్షాందేహి అని చైనాను ప్రాధేయపడుతోంది. దేశంలో పెట్రోల్ లేదు. నగరాలకే కాదు, ఆర్మీ బేస్లకు సరిపడే ఫ్యూయల్ కూడా లేదు. అర్ధరాత్రి పెట్రోల్ పంపులు మూసేసి బ్లాక్ లో అమ్ముతున్నారు. ప్రజల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ప్రజలు బట్టలు అమ్ముకొని నిత్యావసరాలు కొనుక్కుంటున్నారు. డాలర్ రేటు రోజు రోజుకి పెరిగిపోతుంది. ద్రవ్యోల్బణం కంట్రోల్లోకి రావడం లేదు. దేశం మొత్తం అప్పుల పాలు, ప్రజల్లో ఆకలి దప్పులు. ఇది పాకిస్తాన్ పరిస్థితి. ఇక పాకిస్తాన్ ఆర్మీ పరిస్థితి చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. ఒంటిపై ఖతర్నాక్ యూనిఫామ్ మాత్రం ఉంది, కానీ గన్నుల్లో బుల్లెట్లు లేవు. బేస్ క్యాంపుల్లో డీజిల్ లేక ఆర్మీ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. డిఫెన్స్ బడ్జెట్ ను సగానికి సగం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. నూతన ఆయుధాల కొనుగోలు పూర్తిగా ఆగిపోయింది. ఇదేదో పాకిస్తాన్ పై కోపంతో చెప్తున్న మాట కాదు. స్వయంగా ఆ దేశ పౌరులే సోషల్ మీడియా వేదికగా జోకులు పేల్చుతున్నారు. పంతానికి పోయి భారత్ తో యుద్ధం చేస్తే పాకిస్తాన్ మట్టిలో కలిసిపోతోందని వాళ్లే అంటున్నారు. ఇలాంటి బలహీన స్థితిలో ఉన్న పాకిస్తాన్ సైనికంగా 3వ అతిపెద్ద బలం కలిగిన భారతదేశాన్ని ఢీకొట్టాలనుకుంటే ఏమనాలి? జోకే అనాలి కదా. భారత్ అంటే ఒక జవాన్ కాదు, ఆత్మవిశ్వాసం. ఒక గన్ కాదు, శక్తివంతమైన మిలిటరీ వ్యవస్థ. ఇండియన్ ఆర్మీలో 14 లక్షల మందికి పైగా యాక్టివ్ సోల్జర్స్ ఉన్నారు. రాఫెల్, సుఖోయ్ వంటి అత్యాధునిక యుద్ధ విమానాలున్నాయి. బ్రహ్మోస్ వంటి సూపర్సోనిక్ క్షిపణులు, INS విక్రాంత్ వంటి ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ నౌకలు పాకిస్తాన్ ను చిత్తు చేసేందుకు రెడీగా ఉన్నాయి. ఇవి కాక అనేక సబ్మెరైన్లు, సైబర్ యుద్ధ విభాగాలు, స్పేస్ కమాండ్, ఇలా ఒకటా రెండా. రక్షణ రంగంలో ఇప్పుడు చాలా బలంగా ఉంది భారత్. ఇక ఆర్థికంగా చూస్తే ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. స్టార్టప్, డిజిటల్ ఇండియా, మ్యానుఫ్యాక్చరింగ్, రక్షణ రంగంలో స్వావలంబన, ఇలా అన్ని చోట్ల ఆకాశమే హద్దుగా భారత్ ఎదుగుతుంటే పాకిస్తాన్ ప్రతిష్ట పాతాళానికి పతనమవుతోంది. సరే, పాకిస్తాన్ అంతర్గత విషయాలను కాసేపు పక్కన పెడదాం. యుద్ధం అంటే ఫేస్ టు ఫేస్, హోరాహోరి పోరాడాలి. సైనికులను రంగంలోకి దింపాలి. యుద్ధ ట్యాంకులను మోహరించాలి. బాంబుల వర్షం కురిపించాలి. ఫైటర్ జెట్స్తో గట్టిగా ఫైట్ చేయాలి. మరి ఇవి పాకిస్తాన్ వద్ద ఎన్ని ఉన్నాయి? భారత్ వద్ద ఎన్ని ఉన్నాయి? ఇద్దరిలో ఎవరి ఆర్మీ పవర్ఫుల్? ఇప్పటికిప్పుడు యుద్ధం జరిగితే పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఎవరు గెలుస్తారు? రెండు దేశాల ఆర్మీ పవర్ కంపారిజన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తాజా గణాంకాల ప్రకారం ప్రతి విభాగంలోనూ భారత్ తన సైనిక బలాన్ని గణనీయంగా పెంచుతుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అణుశక్తి, రక్షణ వ్యయం వంటి విభాగాల్లో రెండు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాలను ఓసారి చూద్దాం. ఆర్మీ ఇండియాలో ప్రస్తుతం సుమారు 14 లక్షల యాక్టివ్ సోల్జర్స్ ఉన్నారు. మనది ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యాల్లో ఒకటి. పాకిస్తాన్ లో సుమారు 6.5 లక్షల యాక్టివ్ సోల్జర్స్ ఉన్నారు. భారత్ కు ఇంకా పెద్ద సంఖ్యలో రిజర్వ్ సైనికులు కూడా ఉన్నారు. యుద్ధ సమయానికి ఈ సంఖ్య ఇంకా పెరగొచ్చు. అంటే మన దేశ సైన్యంలో కనీసం సగమైనా లేదు పాకిస్తాన్ ఆర్మీ. ఇక ఆయుధాల విషయానికి వస్తే ఇండియన్ ఆర్మీ వద్ద 3,982 యుద్ధ ట్యాంకర్లు, 1,922 ఆర్టిలరీ గన్స్, 3,200 ఆర్మడ్ వెహికల్స్ ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్మీకి 2,687 ట్యాంకులు, 1,842 ఆర్టిలరీ గన్స్ ఉన్నాయి. అంటే మన దేశం కంటే చాలా తక్కువ. ఎయిర్ ఫోర్స్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వాయుసేనలలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఒకటి. భారత్ కు 2,229 విమానాలుంటే అందులో 1,672 విమానాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. యుద్ధం వస్తే వెంటనే వెళ్లిపోయి బాంబుల వర్షాన్ని కురిపిస్తాయి. ఇక పాకిస్తాన్ కు 1,399 విమానాలుండగా వాటిలో 797 మాత్రమే సిద్ధంగా ఉన్నాయి.
భారత్ కు సుఖోయ్, రఫేల్, మిరేజ్, తేజస్ వంటి అత్యాధునిక ఫైటర్ జెట్స్ 513 ఉన్నాయి. పాకిస్తాన్ కు ఇంత శక్తివంతమైన యుద్ధ విమానాలు లేవు. JF-17, F-16 వంటి ఫైటర్ జెట్లు 328 మాత్రమే ఉన్నాయి. నేవీ భారత నౌకాదళంలో 18 సబ్మెరైన్లు, 13 డెస్ట్రాయర్లు, 14 ఫ్రిగేట్లు, 2 ఎయిర్ క్రాఫ్ట్ కారియర్లు ఉన్నాయి. పాకిస్తాన్ కు 8 సబ్మెరైన్లు, 9 ఫ్రిగేట్లు మాత్రమే ఉన్నాయి. డెస్ట్రాయర్లు, ఎయిర్ క్రాఫ్ట్ కారియర్లు అస్సలు లేవు. అణ్వాయుధాల విషయంలో మాత్రం రెండింటికి సమాన బలముంది. భారత్ వద్ద 172 అణు వార్ హెడ్లు, పాకిస్తాన్ వద్ద 170 అణు వార్ హెడ్లు ఉన్నాయి. ఇక రక్షణ బడ్జెట్ విషయానికి వస్తే 2025 సంవత్సరానికి రక్షణ బడ్జెట్ 6.81 లక్షల కోట్ల. ఇది పాకిస్తాన్ కంటే 3 రెట్లు ఎక్కువగా. పాకిస్తాన్ ఇది నీ స్థాయి. ఇటు ఆర్థిక పరంగా, అటు రక్షణ పరంగా ఎందులోనూ భారత్ తో పోటీ కాదు. కానీ యుద్ధానికి సిద్ధమంటూ కాలు దువ్వుతోంది. గతంలో జరిగిన యుద్ధాల్లో ఎప్పుడూ పాకిస్తాన్ గెలవలేదు, మన ముందు కనీసం నిలబడలేదు. మరి ఇప్పుడు ఇంత శక్తివంతంగా ఉన్న భారత్ తో యుద్ధం చేస్తే గెలవగలదా? ఖచ్చితంగా ఓడిపోతుంది. ఇది మనోళ్లు చెప్పడం కాదు, అంతర్జాతీయ నిపుణులు కూడా ఇదే చెబుతున్నారు. ఒక దేశం ముందుకు నడవాలంటే గన్ను కాదు, గ్యాస్ సిలిండర్ కావాలి. క్షిపణులు కాదు, ఉద్యోగాలు కావాలి. సైన్యం కాదు, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కావాలి. ఇవేవీ లేని పాకిస్తాన్ భారత్తో కయ్యానికి కాలు దూవడం హాస్యాస్పదమే. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మీకేదైనా టాపిక్ పైన సమగ్ర సమాచారం కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్18 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.